ఇప్పుడే తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 26 మంది ఐఏఎస్ అధికారులు బదిలీలు చేస్తూ కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 26 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు ఇప్పుడే ఉత్తర్వులు అయితే జారీ చేశారన్నమాట. నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మిత సబర్వాల్, పునరావాస శాఖ డైరెక్టర్గా భారతి హోలీ కేరి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్ ఎక్క, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నజీద్, బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా బుర్ర వెంకటేశం, జీఏడీ కార్యదర్శిగా ఎం రఘునందన్ రావు, పంచాయతీరాజ్ ఆడి కార్యదర్శిగా సందీప్ సుల్తానియా, ఆయుష్ డైరెక్టర్గా ఎం ప్రశాంతి, ఫైనాన్స్ ప్లానింగ్ ప్రత్యేక కార్యదర్శిగా కృష్ణ భాస్కర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా కె శశాంక, నల్గొండ కలెక్టర్గా హరిచందన, జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్గా బిఎం సంతోష్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్గా అద్వైత్ కుమార్ సింగ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వల్లూరు క్రాంతి, పాడి పరిశ్రమ అభివృద్ధి సమైక్య డైరెక్టర్గా చిట్టెం లక్ష్మి, కార్మిక శాఖ కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య, పిసిబి సభ్య కార్యదర్శిగా బుద్ధ ప్రకాష్, మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శిగా ఏఎం కానం, టిఎస్ఎంఎస్ ఐడిసి ఎన్డీగా ఆర్వి కన్నన్, సీఎంఓ జాయింట్ సెక్రటరీగా సంగీత్ సత్యనారాయణ, ఇలా వీరందరినీ కూడా బదిలీ చేయడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూ ఉంటాను మీకు.